మన ఎన్టీఆర్ జిల్లా నుంచి దాదాపు 22 మందిని మొట్టమొదటిగా మన ఎన్టీఆర్ జిల్లాని స్టార్ట్ చేశాము. ఈ పిక్ అండ్ పేస్ యాక్ట్ అనేది మనము దాన్ని ఆచరణలోకి తెచ్చి 22 మందిని కటకటాల వెనక్కి పంపించాము. 1 year నుంచి జైల్లో ఉన్నారు. ఎందుకు చెప్తున్నారంటే ఒక చీకటి కనిపిస్తుంది, ఈ డ్రగ్స్ జోలికి వెళ్తే అంత ఆషామాషిగా బయటకు రాడు. ఎందుకంటే ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది ఒక డ్రకోనియన్ లా. అంటే ఒకసారి ఊహించుకోండి, మీరు పొరపాటున ఎవరో మీ రండి చెప్పానో లేదంటే చాలా ఉత్సాహంగా ఉంటుందనో ఒక్కసారి గంజాయి సేవిస్తే మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో గంజా మీకు సప్లై ఎవడైతే చేశాడో వాడిని మేము పట్టుకున్నాం అనుకోండి. సో వాడు మీ పేరు చెప్తాడు, మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించలేదు, ఇందాక చెప్పాను. సో మిమ్మల్ని జైల్లో పెట్టేసేసి ఒక 6 months అసలు బయలు రాకుండా ఉండడం, అదేవిధంగా కన్విక్షన్ కూడా ఈ మధ్యన ఏం చేస్తున్నాం అంటే ఖచ్చితంగా ఎన్డీపీఎస్ కేసు కడితే ఖచ్చితంగా కన్విక్షన్ రావాలన్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాము. అంటే విచారణ జరిగిన తర్వాత 20 సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వస్తే ఎలా ఉంటుందో దయచేసి ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈరోజు యువతకు ఉంది. డ్రకోనియన్ లా, ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది చాలా డ్రకోనియన్ లా. ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్తున్నాము. సో ఎందుకంటే ఇది ఈ డ్రగ్స్ తీసుకున్న తర్వాత సైకోల్గా మారిపోతున్నారు. ఇందాక చెప్పారు బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్ అనేది మన ఎన్టీఆర్ కమిషనరేట్ పట్టి దరిద్రం. సో దీన్ని అసలు ఈ పేరుని తొలగించాలనే దిశగా మేము ముందుకు పోతున్నాము. ఒక మహాయజ్ఞం చేస్తానే ఉన్నాం, బట్ ఇంకా ఉంది. సో ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కొంత డిమాండ్ అనేది చాలా పెరిగినా కూడా, ఎందుకంటే ఈరోజు గంజా ఒక సంవత్సరం క్రితం ఉన్న రేట్తో పోలిసి ఈరోజు దాదాపు 7-8 ఇంతల రేట్ పెరిగిందంటే ఖచ్చితంగా సప్లై తగ్గింది, విపరీతమైన సప్లై తగ్గిందని చెప్పేసి మనం డిమాండ్ పెరిగింది. సప్లై తగ్గడం వల్ల, డిమాండ్ పెరగడం వల్లనే ఈరోజు రేట్ అనేది విపరీతంగా పెరిగింది. గంజా రేట్ అనేది అర్థమవుతా ఉంది. కాకపోతే ఇంకొక కొత్త ట్రెండ్ వస్తూ ఉంది. ఏంటంటే ఈ గంజా తాగాలి వీడు, ఎందుకంటే వీడు గంజా తాగకుండా అడిక్ట్ అయిపోయింటాడు, గంజా తాగకుండా ఉండలేడు, డబ్బులు ఉండవు. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఒక బైక్ దొంగతనం చేస్తాడు. ఆ బైక్ తీసుకుపోయేసి ఆ పైన పసుపులంక ఏజెన్సీ ఏరియాలో అమ్మేస్తాడు. అమ్మేసి అక్కడి నుంచి గంజాయి తెచ్చుకుంటాడు. అంతేకాకుండా వీడేం చేస్తాడు, చైన్ స్నాచ్ చేస్తాడు. వీడు ఎంత దరిద్రుడు అయిపోతాడంటే ఎన్డీపీఎస్ ఈ గంజాయికి అలవాటు పడిన తర్వాత డబ్బులు లేక వీడు చైన్ స్నాచ్. అన్ఫార్చునేట్ చూస్తూ ఉంటే ఈ చైన్ స్నాచింగ్, బైక్ థెఫ్ట్స్ అంతా కూడా రాసుకెళ్ళి చేసేది వీటే. సో ఇటువంటి వాళ్ళని ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించలేదు. సో దయచేసి విద్యార్థులకు నేను ఏం చెప్తానంటే, అంటే వాళ్ళు కూడా చేయాలని లేదు, బట్ ఏం చేయాలా, డ్రగ్స్ అనేది తీసుకోపోతే ఉండేని దౌర్భాగ్య స్థితిలోకి వాడు వెళ్ళిపోతాడు. కాబట్టి వాడు క్రైమ్కి అలవాటు పడిపోతాడు. సో ఒక క్రైమ్ కాదు, వీడు 5-6 క్రైమ్లు చేస్తా ఉన్నాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో వీడికి బాగుపడ్డు. అందుకే పోలీస్ శాఖ తొక్కి పారేస్తావు. గంజా అనేది అసలు దొరికితే 1 గ్రామ్ దొరికినప్పుడు వదలడం లేదు. సో దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా శాఖలు కూడా ఈరోజు ముందు కదులుతున్నాయి. ఈరోజు భారీ ఎత్తున ఒక చైతన్యం, ప్రజల్లో ఒక చైతన్యం నింపేలాగా ముందుకు పోతున్నాయి. చాలా సంతోషం. ఒక మంచి భవిష్యత్తు మన యువతకు ముందు కనిపిస్తూ ఉంది. సో మనందరం కలిసికట్టుగా దీని మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. మేము కూడా 27వ తారీఖున డ్రగ్స్ పై దండయాత్ర అన్న ఒక క్యాంపెయిన్ తీసుకునేసి మా 5 మంది మహిళా పోలీస్ అధికారులు దాదాపు 35 రోజుల పాటు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ జరగాలి. డ్రగ్స్ మీద మాట్లాడాలి, మనందరం డ్రగ్స్ గురించి ఆలోచించాలి, డ్రగ్స్ మీద యుద్ధం ప్రకటించాలని మరొకసారి కోరుకుంటూ ఈగల్ ఐటీ గారిని, అదేవిధంగా రమేష్ హాస్పిటల్స్ మరొకసారి అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు. Address the gathering with few words.